హాయ్ గైస్, మీరు సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా లేకపోతే ఈ పాత ఫోన్ అమ్ముతున్నారా? ఖచ్చితంగా మీరు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే. ఇటీవల హైదరాబాద్లో జరిగిన సంఘటన దీనికి మనకు తార్కాణం పడుతుంది. వాళ్ళ దగ్గర అనేక రకాల సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు లభించాయి. వాటితో వాళ్ళు సైబర్ నేరగాళ్లకు ఈ ఫోన్లు నమ్మి మంచి బ్రాండెడ్ ఫోన్ సెకండ్ హ్యాండ్లో తక్కువగా వస్తుందంటే ముందు వెనక ఆలోచన కొనేస్తుంటాం. పాత మొబైల్కు రీప్లేస్ చేస్తే రాయితీలు లభిస్తాయని దాన్ని అమ్మేస్తాం. అయితే సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనేటప్పుడు పాత వాటిని అమ్మేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా ప్రమాదం ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొట్టేసిన ఫోన్ల ఈఎంఐ నెంబర్ను మార్చి అమ్మేసి ముఠాలు కార్యకలాపాలు సాగిస్తున్నారని జాగ్రత్తలు తప్పనిసరి నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మీరు సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనేటప్పుడు కానీ మీ ఫోన్ అమ్మేటప్పుడు కానీ ఏ జాగ్రత్తలు వాడాలో చెప్తాను. ముఖ్యంగా మీరు ఫోన్ అమ్ముతున్నప్పుడు ఏ జాగ్రత్తలు పాటించాలంటే అప్పటి వరకు సెల్ ఫోన్లో ఉన్న ఫోటోలు, వీడియోలు, ఇతర ఫైల్ డేటాను గూగుల్ డ్రైవ్లోకి బ్యాకప్ చేసుకోవాలి. అలాగే కాల్ హిస్టరీ, కాల్ రికార్డులు, కాంటాక్ట్ నెంబర్లను స్టోర్ చేసుకునేందుకు ఎస్ఎంఎస్ బ్యాకప్, రిస్టోర్ సదుపాయంతో కూడిన నమ్మకమైన థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్లను ఉపయోగించి బ్యాకప్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ నెంబర్లను గూగుల్ మెయిల్ లింక్ అయ్యేలా సెట్టింగ్ మార్చుకోవాలి. క్లౌడ్ సర్వీసులు డేటా బ్యాకప్ కోసం గూగుల్ వన్, గూగుల్ ఫోటోలు, గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్ ఇతర క్లౌడ్ ఆధారిత సర్వీసులను వినియోగించుకోవాలి. డేటాను తొలగించే ముందు వీటిని బ్యాకప్ చేసుకోవాలి లేదా హార్డ్ డ్రైవ్, పెన్ డ్రైవ్, సీడీలు డేటాను భద్రపరచుకోవచ్చు. ఎలా తొలగించాలంటే మన దగ్గర ఉన్న డేటాను ఖాతాను రిమూవ్ చేయాలి. సెల్ ఫోన్ అప్పటి వరకు వినియోగించిన గూగుల్ అకౌంట్ సహా సామాజిక మాధ్యమ ఖాతాలని రిమూవ్ చేయాలి. కొందరు ఈ సిమ్ వినియోగిస్తుంటారు. అలాంటి వారు ఫోన్ సెట్టింగ్లోకి వెళ్ళి సదుపాయం డిలీట్ చేయడం మర్చిపోవద్దు. ఫ్యాక్టరీ సెట్ ఇది చివరిగా చేయాల్సిన పని. తొలుత సెట్టింగ్స్లో అకౌంట్స్ అండ్ బ్యాకప్లోకి వెళ్ళి గూగుల్ అకౌంట్లు, ఇతర ఆన్లైన్ అకౌంట్లన్నీ మాన్యువల్గా లాగౌట్ రిమూవ్ చేయాలి. అనంతరం యాప్తో సహా సెల్లోని సమాచారాన్ని అంతా తొలగించుకునేందుకు ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. ఇందుకోసం బ్యాకప్ అండ్ రీసెట్, ఫ్యాక్టరీ డేటా రీసెట్ డివైస్ ఆప్షన్ వినియోగించుకోవాలి. ఇది అమ్ముతున్నప్పుడు. మరి కొనేటప్పుడు ఏం చేయాలి? కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో సెల్ ఫోన్ మార్కెట్లోకి ముంచెత్తడంతో వినియోగదారులు పాత ఫోన్ల స్థానంలో కొత్త కొనుగోలు చేసి మొగ్గు చూపుతున్నారు. పాత సెల్ ఫోన్ను రీప్లేస్ చేస్తే రాయితీలు లభిస్తుండడంతో చాలామంది ఆకర్షితులవుతారు. కొందరైతే ఆన్లైన్లో పాత సెల్ ఫోన్లు ఖరీదు చేస్తుంటారు. మరి కొందరేమో తక్కువ ధరకు వస్తున్నాయని తమ వద్ద ఉన్న పాత సెల్ ఫోన్ కొని మెరుగైన సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటుంటారు. తొలుత ఫోన్లో #06# డైల్ చేస్తే ఈఎంఐ నెంబర్ వస్తుంది. బిల్లుపై ఉన్న ఈఎంఐ నెంబర్ అదేనా అని తనిఖీ చేసుకోవాలి. సంచార్ సాధి పోస్టులో తనిఖీ సదుపాయం ఉంది. ఇలా KYM అని టైప్ చేసిన అనంతరం ఈఎంఐ నెంబర్ను 14422 నెంబర్కు ఎస్ఎంఎస్ చేసిన సమాచారం వస్తుంది. ఎన్ని జాగ్రత్తలు పాటించిన తర్వాత మీ పాత సెల్ ఫోన్ను అమ్మాలి. లేకపోతే మీరు ఖచ్చితంగా ప్రమాదం ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి మీరు సెల్ ఫోన్ అమ్మేటప్పుడు మరియు కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించి మీరు మీ రక్షణ పొందాల్సిందే కోరుతున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఆల్.